పాడుతా తీయగా చల్లగా. శిల్ప ఎంపిక చేసిన పాట రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గానం శ్రేయా ఘోషాల్. ఆనంద్ సినిమా నుంచి వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా. నిజంగా మనకు కావాలి ఇప్పుడు తల్లి ఈ ఎండలకి. అంత మంచి పాట కూడా, అంత మంచి పాట. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి. తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలి వాన లాలి పాడిస్తారా. పిల్ల పాపల వాన, బుల్లి పడవల వాన, చదువు బాధని తీర్చి సెలవులిచ్చిన వాన. గాలి వాన కాపాడే వేడి వేడి పాపాడి, ఈడు జోడుని నిండింది తోడుండాలి ఓలేడి. ఇంద్రధనుసులో తళుకుమని ఎన్ని రంగులో, ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో. శ్రావణ మాసాల జలతరంగం, జీవన రాగాలకే ఓ మృదంగం. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయి. తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలి వాన లాలి పాడిస్తారా. శిల్ప, నీ గొంతు ఏంటంటే చాలా సంతోషం వేస్తుంది. రేర్ టోన్, అంటే రెగ్యులర్గా వినని ఒక అద్భుతమైనటువంటి శబ్దం ఉన్నటువంటి గాత్రం అనేది. దాంట్లో మన తొలకరి జల్లులో బాగా తడిసిన నల్లరేగడ మట్టి, ఆ మట్టిలో నుంచి పుట్టినటువంటి జానపదంలో పుట్టినటువంటి స్వచ్ఛమైన గాత్రాలు. దాంట్లో ఏంటంటే దానికి అమాయకత్వమే తెలుసు తప్ప టెక్నాలజీ తెలీదు. నీ గాత్రంలో ఏ పాట పాడినా ఇదే పాట పేతాస్ వెర్షన్. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా. పాడు, అలాగే పాడాలి. నువ్వు పాడు. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, అమ్మా గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. కనపడలా? కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి. ఎక్కిళ్ళు ఉండమ్మను, ఎందుకురా ఆ పిల్ల మీద నీకు అంత కోపం? నేను ఎంత అందంగా పాడితే ఎట్లాగా, అందుకే పేదాసులు పాడించి అంటున్నా. ఏం చేస్తా? రాక్షసత్వం కదండి ఇది, దుర్మార్గ. చాలా అంటే చూసావు, ఒక పక్క చూసావు, రెండో పక్క చూస్తే ఎట్లా ఉంది. ఇప్పుడు వాడు చాలా బాగా పాడాడు అన్న తర్వాత నేను నిన్నేం విమర్శ చేయలేను. ఇంకా ఏదో కడుపులో పెట్టుకొని చేస్తున్నావురా నువ్వు ఇట్లాగా. అయిందా? ఇప్పటికి అయినట్టే. వాడన్న రెండు విషయాలతో నేను ఏకీభవిస్తా. ఒకటి, మంచి గమ్మత్తైన గాత్రం నీది, గమ్మత్తే. 2-3 ఎపిసోడ్లో నీకు నేను ముఖ్యంగా చెప్పిన సలహా ఏమిటి? ఊపిరి బాగా. ఓకే, ఇంకోటి కూడా చెప్పాను, ఫాల్సెటో కాకుండా పాడితే క్లారిటీ బాగుంటుందని. ముఖ్యంగా జీవన రాగాలకి ఇదే ఓ మృదంగం అనేది గ్రేస్ చేసి పాడుతున్నాం. అది గ్రేస్గా పాడాల్సిందే. గ్రేస్గా పాడినా అక్షరం అర్థం కావాలి.
అది చాలా ముఖ్యం. ఇప్పుడు వాడు అన్నాడు కదా, ఇది ఏమో నాకేం అర్థం కాలేదు కానీ వినడానికి బాగుంది అన్నట్టుగా, అట్లా అలాంటి పాటలు అయితే పర్వాలేదు, కానీ ఇది పర్పస్ఫుల్ సాంగ్ కదా, సుందరరామూర్తి రాశాడు, బాగున్నది. సో ఆ జీవన రాగాలకి ఇదే ఓ మృదంగం ఎలా వస్తుంది మెలడీ అది? జీవన రాగాలకేది ఓ మృదంగం, జీవన రాగాలకిదే ఓ మృదంగం. అది ఓ పూర్తిగా అది అక్షరం అర్థమవుతుంది. తర్వాత ఒకటి తప్పు రాసుకున్నావు నువ్వు. ఇవి చిన్న చిన్న టిప్స్ అన్నమాట, అంతకంటే ఏం లేదు. నువ్వు చాలా బాగా పాడా. ఆ 2-3 వాడు చెప్పినవి నేను చెప్పినవి కూడా ఆచరిస్తే ఇంకా బాగా పాడతావు. థ్యాంక్ యూ. ఓకే తల్లి, శుభం. పాడుతా తీయగా చల్లగా